మైక్ చెక్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క ఏర్పాటును బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధిలోకి చేరగలిగాం. అందుకై దేవుని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత బైబిల్ స్టడీలోకి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయనా. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ బిడ్డలుగా చేరి ఉన్నాం నా తండ్రి. మీ పాద సన్నిధిలో చేరి ఉండగా మా ఆత్మీయ జీవితాలకు మీరు ఉద్దేశించినటువంటి మీ విలువైన వాక్యమును మాకు బయలుపరిచి, తద్వారా మీరు మాకు నియమించిన కట్టడలను, మీరు మాకు నియమించిన విధులను చక్కగా నేర్చుకుని పాటించి మీ వద్దకు వచ్చుటకు మమ్మల్ని నడిపించడానికి ఆదేపడచ్చు. సంపూర్ణంగా మమ్మల్ని అందరినీ మీ పాదముల వద్ద సమర్పించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యదానంగా మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 9 వరకు ఇప్పుడే మనం చదువుకున్నాం. ఇందులో 9వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మనము దేవుని యొక్క వ్యవసాయము, దేవుని యొక్క గృహం. దానితో పాటు అదే వచనంలో మేము దేవుని జత పనివారమై ఉన్నాం. ఎవరు మేము అని అంటున్నాడంటే పైన చూపుతున్నాడు. ఎవరెవరు వారు? 5వ వచనంలో అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితే, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసిన, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. నాటేవాడు నీళ్లు పోయేవాడు, నీళ్లు పోసేవాడు. వీరిద్దరిని ఏ పదంతో ఉపయోగించాడంటే 5వ వచనంలో పరిచారకులే. పరిచారకులే. ఈ పరిచారకులు ఏమై ఉన్నారు అని అంటే 9వ వచనంలో ఈ పరిచారకులు దేవుని జత పని వారై ఉన్నారు. దేవుని జత పని అని అంటే అర్థం ఏంటి? దేవుడు ఒక పని చేస్తుంటే ఆ పనిలో వీరు కూడా ఏకమై దేవునికి పరిచారకులుగా మారటం. మరి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడినటువంటి మాటల్లో మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం గమనిస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టు కాలే. మరి దేనికి వచ్చాడు? పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చనని చెప్పాను. అంటే మన కొరకు గొప్ప పరిచారకుడుగా మారినది మొదట ఎవరు అని మనం క్రొత్త నిబంధనలో పరిశీలిస్తే, మన కొరకు గొప్ప పరిచారం చేయుట అంటే మనకు సేవ చేయుటకు. పరిచారం అంటే ఏంటి? మన వాడుక భాషలో సేవ చేయుటకు, మనకు మేలు చేయుటకు, మనం చేసుకోవలసినటువంటి పని.
లేదా మనం చేయవలసిన పనిని ఆయన తన చేతుల్లోకి తీసుకుని ఆయన పనిని పూర్తి చేయడం. ఈ పరిచారం ప్రభువు చేస్తూ ఉంటే అది ఎంతవరకు వెళ్తోంది అని 28వ వచనం చూస్తే, మత్తయి సువార్త 28వ వచనంలో పరిచారము చేయుటకును అని అక్కడ పరిచారము చేయుటకు అని ఆపక పరిచారము చేయుటకును అని కంటిన్యూ చేస్తున్నాడు సెంటెన్స్. ఆ వాక్యాన్ని కొనసాగిస్తున్నాడు. పరిచారము చేయుటకును, మరియు అక్కడ మరియు అనే పదం లేకపోయినా అందులో దాగి ఉన్న అర్థం అది. మనుష్య కుమారుడు ఎందు నిమిత్తం భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు అని అంటే పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాడు. అనేకుల కొరకు వారి యొక్క విమోచన విడిపించటం, వారిని విడిపించే పనిలో ఏమి పెట్టవలసి వస్తుందట? తన ప్రాణాన్ని అనేకులకు ప్రతిగా అడ్డుగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే పరిచారకుల పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే, ఒకటి ప్రజలను విమోచించుటకు సేవ చేయటం, రెండు వారి కొరకు ప్రాణం కూడా పెట్టే అంత విలువైన గొప్ప త్యాగాలు వీరు చేయవలసి వస్తుందని. అందులో భాగంగానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని, ఆ మొదటి భాగాన్ని మనం చూస్తే, మేము దేవుని జత పనివారమై ఉన్నాం. మేము దేవుని జత పనివారమై ఉన్నాం. ఈ దేవుని జత పనివారులుగా పిలువబడుతున్న అపోలో గారు, పౌలు గారు, వీరు ఏమై ఉన్నారు అని అంటే 5వ వచనం చెబుతున్నాడు, మేము పరిచారకులమే. అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. మేము పరిచారకులమే. ఎందుకు అనంటే మా ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు మేము ఏ విధంగా పరిచారం చేయాలో ఆయన చూపించాడు. ఆయన ఏం చేశాడు? చివరికి శిష్యుల పాదాలు కూడా పట్టుకొని కడిగి, పట్టుకోవడం అంటే పాదాలు కడిగి, ఇంత గొప్ప సేవ మీరు చేయాలని చూపించడమే కాకుండా అనేకులకు ప్రతిగా ప్రాణాన్ని కూడా యేసు ప్రభు శిలువ మీద అర్పించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పాత నిబంధనలోని ఒక సంఘటనను మీ ఎదుట నేను ఉంచాలని భావిస్తున్నాను. ఆదికాండము 14వ అధ్యాయం. అందరూ చాలా జాగ్రత్తగా వినాల్సిన మాటలు. ఈ ఆదికాండం 14వ అధ్యాయంలో మనకు 24 వచనాలు కనబడతాయి. ఈ 24 వచనాలలో నాకు తెలిసి భూమి మీద జరిగిన లేదా బైబిల్లో కనబడుతున్న మొదటి యుద్ధం, వార్ లేదా బ్యాటిల్ అని మనం భావించవచ్చు. రాజుల గ్రంథాలు కానీ దినవృత్తాంతాల గ్రంథాలు కానీ చదివితే అందులో ఎన్నో యుద్ధాలు మనకు కనబడతాయి. ఈ రాజు ఈ దేశం మరొక దేశం మీదకి వెళ్ళింది, ఇలాంటివన్నీ. కానీ ఆదికాండం 14వ అధ్యాయంలో కనబడుతున్న భూ సంబంధమైన యుద్ధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు అందరము జాగ్రత్తగా విని దీని ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడో నేర్చుకుని ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుందాం. 24 వచనాలు. ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? ఈ యుద్ధంలో ఎవరెవరు పాల్గొన్నారు? ఆదికాండంలో యుద్ధం జరిగిందా అనే ప్రశ్న మనకు రావచ్చు, కానీ అక్కడ జరిగింది అది.
ఇది ఒక విచిత్రమైన యుద్ధంలా కనబడుతుంది. చదువుదాం అందరము అంటే నా ఉద్దేశం, మీరు కూడా చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం. షీనారు రాజైన అమ్రాపేలు. ఆది కాండంలో షీనారు అని కనబడుతోంది, ఇది బబులోను దేశం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు. కౌంట్ మర్చిపోకూడదు. మొదటి వచనంలో మనకు ఎంతమంది రాజులు కనబడుతున్నారో గమనించాలి. ఎందుకు ఇవి అవసరము అని అంటే, ఇలాంటివి మనకు చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా వినపడడం చాలా కష్టం. ఇవి నేర్చుకున్నాం అనుకోండి, బాల్యంలో నుండే పిల్లలకి ఇవి చెప్పుకుంటూ వారిని విశ్వాస జీవితంలో మనము పెంచుతూ మనం కూడా విశ్వాస యాత్రలో బలపడడానికి ఇలాంటి సందర్భాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి మనకు విశ్వాసం ఎందుకు? అవిశ్వాసులు పరలోకానికి వెళ్ళలేదు, విశ్వాసులే పరలోకానికి వెళ్ళారు. అన్ని స్థితులలో కూడా మనం విశ్వాసులుగా జీవించడం ఎంత ప్రాముఖ్యమో ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవడానికి దేవుడు గొప్ప ద్వారం తెరిచినట్లు కనబడుతుంది. చూద్దాం. ఇది ఆది కాండము 14వ అధ్యాయం 1వ వచనంలో ఎంతమంది రాజులు కనబడుతున్నారో ఒకసారి మనం లెక్క చూద్దాం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు. ఎంతమంది? ఏలాము రాజైన కదోర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో. ఎంతమంది కనపడ్డారు? 4. ఈ 4 ఒక గ్రూప్ అయ్యారు. ఇప్పుడు 2వ వచనంలో మరో గ్రూప్ కనబడుతుంది. వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షాతోను, అద్మారాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమెబెరుతోను, సోయరను బెలారాజుతోను యుద్ధం చేసింది. 2వ వచనంలో ఎంతమంది కనబడుతున్నారు? లెక్క వేసుకోలేదు, ఎందుకంటే నేను లెక్క ఏమని చెప్పలేదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ లెక్కేద్దాం. మొదటి వచనంలో ఎంతమంది? 4 రాజులు. ఇప్పుడు 2వ వచనంలో ఆ 4 రాజులు ఎవరితో యుద్ధం చేశారట? సొదొమ రాజైన బెరా, గొమొర్రా రాజైన బిర్షా. ఎంతమంది అయ్యారు? అద్మారాజైన షినాబు. ఎంతమంది అయ్యారు? సెబోయీయుల రాజైన షెమెబెరోతు. ఎంతమంది? సోయరను బెలారాజుతోను. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు అర్థమైందా? ఒక గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. ఇంకొక గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. మొదటి వచనంలో 4 రాజులు, 2వ వచనంలో 5 మంది రాజులు. మొత్తం కలిసి ఎంతమంది రాజులు కొట్టుకుంటున్నారు ఇప్పుడు? నిజానికైతే ఈ 14వ అధ్యాయం 1వ వచనం చదివితే ఇది వారు నివసిస్తున్న ప్రాంతాలకు, తూర్పులో ఉన్న దేశాలకు, పడమర ఉన్నటువంటి దేశాలకు మధ్యలో జరుగుతున్న గొప్ప యుద్ధం అని భావించాలి. నంబర్ మర్చిపోకండి. ఒకవేళ నంబర్ మిస్ అయితే, ఎందుకంటే ఒకటేసారి చెప్తే గుర్తుండదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ నంబర్ చూద్దాం. లెక్క మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ యుద్ధంలో లెక్క మిస్ అయితే మొత్తం మెసేజ్ అర్థమవుతుంది. మొదటి వచనంలో ఎంతమంది రాజులు ఉన్నారో చూద్దాం మరొకసారి. షీనారు రాజైన అమ్రాపేలు. షీనారు దేశం అంటే ఏం చెప్పాలి? బబులోను దేశం. దానికి ఉన్న మరో పేరు ఇది. ఇర్మియా గ్రంథం చెప్పేటప్పుడు చెప్పాను మీకు. ఎల్లాసరు రాజైన అర్యోకు. ఎంతమంది? అందరు చెప్పాలి. ఎంతమంది? ఎవరో మా పక్కన వాళ్ళు 2 అంటున్నారని నేను కూడా 2 అని అందాంలే అని మాత్రం ఎవరు అనుకోకండి. మీరు కూడా బైబిల్ తీసుకొని లెక్కేయండి. ఏలాము రాజైన కదోర్లాయోమెరు. ఎంతమంది? గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో. టోటల్ ఎంతమంది? మొదటి వచనంలో ఈ 4 వారు అని 2వ వచనంలో ఈ 4 అనగా వారు సొదొమ రాజైన బెరాతోను,
గొమొర్రా రాజైన బిర్షాతోను ఎంతమంది అయ్యారు ఇక్కడ? అద్మా రాజైన షినాబుతోను ఎంతమంది? సెబోయీయుల రాజైన షెమేబెరుతోను సోయరను బెలారాజుతోను యుద్ధం చేసింది. ఎంతమంది మొత్తం? ఒక గ్రూప్ లో 5 మంది ఉన్నారు, మరొక గ్రూప్ లో 4 ఉన్నారు. 4 కలిసి 5 మందితో పోరాడుతున్నారు. అంటే ఇటువైపు 4 అటువైపు 5 మంది మాత్రం అనుకోకూడదు. వారు రాజుల పేర్లు ఆ సందర్భంలో రాజుల పేర్లు ప్రస్తావించారు. అంటే ఈ రాజులు ఎవరిని వేసుకొని వస్తారు? వెనకాల సైన్యాన్ని వేసుకొని వస్తారు. ఈ 4 రాజులు వారి సైన్యం తీసుకొని వచ్చారు. ఈ 5 రాజులు ఈ 5 మంది సైన్యాన్ని తీసుకొని వచ్చారు. ఇంకా మిగిలిన వచనాలు మనం చదవలేదు. గెలుపు ఎవరిది కావాలి? వాస్తవానికి అయితే 4 ఉన్న రాజులది గెలిపోతుందా, 5 మంది ఉన్న రాజులది గెలిపోతుందా? గట్టి చెప్పాలి. ఎందుకు 5 మంది అయ్యే అవకాశం ఉంది? వీళ్ళు 5 మంది ఉన్నారు, వీళ్ళు 4 ఉన్నారు, వారి వెనకాల సైన్యం. అంటే ఈ 5 మంది వెనుకలున్న వారి బలగం ఎక్కువ ఉండాలి. వాస్తవానికి అయితే వీరి సైన్యం, వీరు 4 ఉన్నారు కనుక వీరి సైన్యం ఈ 5 మంది రాజులు వారి సైన్యంతో పోరాడటం చాలా కష్టం వాస్తవం. కానీ ఏం జరిగిందో చూద్దాం. అసలు యుద్ధానికి కారణం ఏంటి? ఈ యుద్ధం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. పిల్లలైతే ఈరోజు చక్కటి గొప్ప యుద్ధాలు అనే సందేశం విన్నామని ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర లాంగ్ స్కేల్ ఉంటే ఇంట్లో నేను డాడీ నీతో యుద్ధం చేస్తాను అనే స్కేల్ పట్టుకుంది పోతుంది ఇంటికి వెళ్ళిన. ఎందుకంటే ఇంట్లో కత్తులు కటారులు కలపడవు కాబట్టి. సరే విందాం జాగ్రత్త. అసలు యుద్ధానికి కారణం ఏంటి? యుద్ధం చేసుకోవాలి అని అంటే దాని వెనక లేదో వీరు సరిహద్దన్న దాటాలి, వారు సరిహద్దన్న దాటాలి, లేకపోతే వీరు వారి కన్నా లోపడాలి, లేకపోతే అవిధేయతను చూపించాలి, ఏదో జరిగింది మొత్తానికి. ఆ యుద్ధానికి కారణం ఏంటంటే అది తెలుసుకోవాలంటే ముందు 4వ వచనానికి వెళ్ళాలి. 4 కంటే ముందు యుద్ధం చేసుకోవాలంటే మొదట ఆకాశంలో గాల్లో ఎగురుతూ యుద్ధం చేయదు. భూమి మీద ఒక స్థలం, ఒక పెద్ద విశాలమైన స్థలం, పెద్ద మైదానం లాంటిదో, గ్రౌండ్ లాంటిదో, బ్యాటిల్ ఫీల్డ్ అంటారు కదా. ఇప్పుడు మనకు మొదటి 2 వచనాల్లో ఏం తెలియంది? యుద్ధం ఎవరెవరు చేసుకుంటున్నారో అని తెలిసింది. ఎవరెవరి మధ్య యుద్ధం జరుగుతుందనే తెలిసింది. ఇప్పుడు రెండో విషయం తెలియాలి. రెండోది ఏంటి? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? విచ్ ప్లేస్, స్థలం. ఫలానా చోట యుద్ధం జరిగిందని చెప్పాలిగా. ఆ యుద్ధం ఎక్కడ జరిగిందంటే 3వ వచనంలో కనబడుతుంది. 3వ వచనంలో వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి. ఎక్కడ జరుగుతుందట యుద్ధం ఇది? వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి. అంటే సాల్ట్ సీకి, ఉప్పు సముద్రానికి దగ్గరలో ఉన్న ఒక మైదానంలో వీళ్ళు యుద్ధం చేసుకోవడానికి దిగారు మొత్తానికి. మరి ఉప్పు సముద్రం ఎక్కడుందో మనకు తెలియాలిగా. అది తెలియాలంటే బైబిల్లో ఉన్న చివరి పేజెస్ లో మీకు మ్యాప్ ఏ బైబిల్లో అయినా కనబడుతుంది. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్న బైబిల్ ఓల్డ్ బైబిల్ అయితే బ్లాక్ అండ్ వైట్ మ్యాప్ లో ఉంటుంది. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నది కొత్త బైబిల్ అయితే మ్యాప్స్ లో మీకు ఒక చోట చివరి పేజెస్ లో ఉప్పు సముద్రం అని కనపడుతుంది. కనబడితే అది ఉప్పు సముద్రం. ఒకవేళ మీకు ఉప్పు సముద్రం అని కనబడకపోతే మరో పదంతో అది ఉపయోగించబడి ఉంటుంది. అదేంటంటే మృత సముద్రం అని ఉంటుంది. ఈ రోజు ఈ సందేశంలో ఉప్పు సముద్రం కనపడకపోతే ముప్పే. కాబట్టి ముప్పే అంటే ఏంటి? మెసేజ్ అర్థం అవ్వదు. మృత సముద్రం అని కానీ ఇంగ్లీష్ బైబిల్ ఒకవేళ చదువుతూ ఉంటే ఎవరైనా వాళ్ళకు డెడ్ సీ అని కనపడుతుంది. డెడ్ సీ, డెడ్ సీ, మృత సముద్రం కనపడంటే అందులో చేయొద్దని. ఎవరెవరు కనపడింది మ్యాప్ లో? ఓకే, మిగిలిన వాళ్ళు చేయట్లేదు అని అంటే మీరు కనపడిందమ్మా? అందరికి కనపడింది సిస్టర్స్, మీకు అందరికి మృత సముద్రం లేదా ఉప్పు సముద్రం కనపడాలి. ఇప్పుడు ఈ విషయం కూడా మీకు తెలియజేస్తాను, ఒక మాట గుర్తుపెట్టుకోండి.
దీని ఎందుకు మృత సముద్రం అన్నారు? మృత సముద్రం అంటే డెడ్ సీ అని ఎందుకు పిలిచారో కూడా చెప్తాను. ఒక మనిషి ఈత రానివాడు ఎవరైనా పోయి నీళ్ళలో పడ్డాడు అనుకోండి, నేను అంటున్నది మన ఇంట్లో ఉన్న టబ్బు నీళ్ళలో గురించి మాట్లాడట్లేదు. ఒక పెద్ద చెరువులోనో బావిలోనో నదిలోనో సముద్రంలో పడ్డాడు అనుకోండి, ఈత రానివాడు ఏమవుతుంది? ఈత రానివాడు లోతైన నీళ్ళలో పడితే ఏమవుతుంది? మునిగిపోయి చచ్చిపోతాడు, అవునా? కానీ భూమి మీద నీళ్ళల్లో పడినా కూడా పైకి అలానే తేలుతూ ఉండేటువంటి ఒక సముద్రం ఉంది. దానే ఉప్పు సముద్రం అంటారు. దాని పేరే మృత సముద్రం. ఇక్కడ ఇది ఇస్రాయేల్ దేశానికి ఆ యోర్దాను అనే ఆ ప్రాంతానికి ఉన్నటువంటి దాంట్లో మధ్యలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి కావాల్స్తే యూట్యూబ్ లో కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇందులో లవణం, ఉప్పుకు సంబంధించినది ఎక్కువగా ఉంటుంది. సైన్స్ స్టూడెంట్స్ దాని గురించి రీసెర్చ్ కూడా చేసిండొచ్చు. నీళ్ళలో మునిగినా మనం తేలుతా ఉంటాం. ఆ తేలేటప్పుడు దానికి మృత సముద్రం అని ఎందుకు పేరు పెట్టారు అని మనం అనుకోవచ్చు. కారణం ఏంటంటే సముద్రాలకు ఉండవలసిన లక్షణం ఇది కోల్పోయింది. సముద్రాల్లో మనిషి పడ్డాడు అనుకోండి, ఈత రాని వాడు ఏమవుతాడు? చచ్చిపోతాడు. సహజ సిద్ధంగా దాని లక్షణం ప్రకారంగా మనం మునిగిపోయి లోపలికి పోయి చనిపోతాం. కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేకుండా మనం తేలుతా ఉంటాం, నీళ్ళలో పడినా తేలుతా ఉంటాం. చాలా మంది టూర్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని చూడాలి అని బయలుదేరిన వాళ్ళు, లేదా జోర్డన్ అనే దేశాన్ని ఇప్పటి కాలంలో కూడా చూడడానికి బయలుదేరితే ఖచ్చితంగా ఆ మృత సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒడ్డులో ఉన్న ఆ సముద్రానికి ఒడ్డులో ఉన్నటువంటి ఆ మట్టి, బురద మన్ను అవన్నీ దేహం మొత్తం మూసుకుంటారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అని శాస్త్రీయంగా కూడా తెలిసింది ఏంటంటే, ఎవరికైనా చర్మ వ్యాధులు ఏమన్నా ఉంటే దాన్ని రుద్దుకొని అలానే కొద్దిసేపు వెయిట్ చేసి ఆ తర్వాత స్నానం చేసుకుంటే చర్మంలో కొంచెం కృతదనం వస్తుంది, చర్మ వ్యాధులకి అది బాగా పనిచేస్తుందని దాన్ని మట్టి కూడా రాసుకుంటారు. ఆల్రైట్, ఇలా అని ప్రతి సముద్రం దగ్గరికి వెళ్ళి మట్టి రాసుకోకండి ఎవరు కూడా దయచేసి. మన దేశాల్లో ఉండేదానికి ఈ లక్షణం లేదు. ఆల్రైట్, ఎందుకు ఆ మృత సముద్రం దగ్గరికి వెళ్ళాం మనం? కుడివైపున మీరు చూసినటువంటి మృత సముద్రం కుడివైపున భాగంలో, కుడివైపున పైన భాగంలో ఆదికాండం 14:3 వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధిములు ఏకముగా కూడి, ఆ బార్డర్లో పైన ఎస్పెషల్లీ ఆ మృత సముద్రం పై భాగాల ప్రాంతాలలో ఇంచుమించు యుద్ధం అక్కడ చేసుకుందామని అందరు గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు మూడో విషయం తెలియాలి మనం. మూడో విషయం ఏంటి? యుద్ధానికి కారణం ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దొరికింది, మొదటి ఇన్ఫర్మేషన్ దొరికింది. మొదటి ఇన్ఫర్మేషన్ ఏంటి? మొదటి సమాచారం ఎవరెవరి మధ్య యుద్ధం జరుగుతోంది. రెండవ సమాచారం ఏమంది మనకు? ఈ 9 మంది రాజులు ఎక్కడ యుద్ధం చేసుకుంటున్నారు అని అంటే మృత సముద్రం వద్ద చేసుకుంటున్నారు. దాన్నే పర్యాయపదంగా ఉప్పు సముద్రం అని కూడా పిలిచారు. ఇప్పుడు మూడో విషయం తెలియాలి, వాళ్ళు అసలు యుద్ధం చేసుకోవడానికి కారణం ఏంటి? యుద్ధం చేసుకోవడానికి కారణం ఏంటంటే 4వ వచనం చెప్తున్నాడు యుద్ధానికి గల కారణం. 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. విషయం ఏంటంటే 2వ వచనంలో కనబడుతున్న 5 మంది రాజులు ఉన్నారు చూసారా? 2వ వచనంలో ఉన్న 5 మంది రాజులు మొదటి వచనంలో ఏలాము రాజైన కదొర్లాయోమెరు అని ఒక పేరుంది. అతని పేరే అది, మనం పలకడం కొంచెం కష్టం. వీర వెంకట రమణాచారి సూర్యనారాయణ శాస్త్రి అని పెద్ద ఉందనుకోండి, మనం తెలుగులో పలకడం కూడా చాలా కష్టమవుతుంది. అంత పెద్ద పేరు ఎక్కడుందని చెప్పండి. ఇందాక ఏం పేరు చెప్పాను? కష్టమే, వెంటనే పలకడం చాలా కష్టం. తెలుగులో మనం ఉపయోగించుకునే మనిషి యొక్క పేర్లు పలకడానికి వెంటనే క్యాచ్ చేయడం కష్టం. అలాంటిది వేరే దేశము, అది కూడా పాత కాలంలో ఒక వ్యక్తి పేరు మొదటి వచనంలో కనబడుతుంది. చూడండి, అక్కడ మొదటి వచనంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరేంటే రాజు పేరు
కదర్లాయోమెరు అనే ఆ రాజుకు రెండవ వచనంలో ఉన్న ఈ 5 మంది రాజులు ఎప్పుడు ఓడిపోయారో ఏంటో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే 12 సంవత్సరాలు లోబడి నువ్వు ఏం చెప్తే మేము అది చేస్తామన్నట్టుగా లోబడి ఉన్నారట. ఒకరోజు అందరికి తలం పుట్టింది, ఎన్ని సంవత్సరాలు నీకు లోబడి ఉండమంటావు, మా దేశం మాది, మేము పరిపాలించుకుంటాం, నీకు సేవ చేసే అవకాశం లేదని వీళ్ళు తిరుగుబాటు చేశారు. నాకు తిరుగుబాటు చేస్తారా అని ఆ కదర్లాయోమెరు అనే రాజు మిగిలిన ఇంకో ముగ్గురు వేసుకొని మొత్తం 4 కలిసి ఇప్పుడు ఎవరి మీదకి వచ్చారు? రెండవ వచనంలో కనబడుతున్న 5 మంది మీదకి వచ్చారు. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? యుద్ధానికి కారణం ఏంటి? 12 సంవత్సరాలు ఈ 5 మంది రాజులు, మొదట ఉన్నటువంటి ఆ 4 రాజుల్లో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు కదర్లాయోమెరు. ఈ వ్యక్తికి 12 ఏళ్ళు లోబడి పనిచేసిన తర్వాత, మేమిక నీకు లోబడి ఉండేది కాదు, మా దేశం మాది, మేము స్వతంత్రంతో, స్వేచ్ఛా స్వాతంత్రంతో మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం అని మీరు తిరుగుబాటు చేశారు. మీరు నాకు లోబడకుండా ఎలా పనిచేస్తారు, ఎలా పోరాటం చేస్తారని ఆ కదర్లాయోమెరు ఇంకో 3 రాజులు తీసుకొని మొత్తానికి యుద్ధానికి దిగారు. 5వ వచనం, 14వ సంవత్సరమున కదర్లాయోమెరును అతనితో కూడానున్న రాజులను వచ్చి అష్టారోత్ కర్ణాయిములో రెఫాయిములను, హాములో జూజియులను, షావే కిర్యాతాయిము మైదానంలో ఏమీయులను కొట్టిరి. ఆ 4 ఏం చేశారంటే మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరినీ కొట్టుకుంటూ తన్నుకుంటూ వస్తున్నారు, మొత్తాన్ని గెలుచుకుంటూ వస్తున్నారు. ఇందాక మనం ఆలోచించినప్పుడు గెలిస్తే ఎవరు గెలవాలి? ఇక్కడ 5 మంది ఉన్నారు, ఇక్కడ 4 ఉన్నారు అని అనుకున్నాం. గెలిస్తే ఎవరు గెలవాలి? 5 మంది గెలవాలి. కానీ ఇక్కడ అందిన సమాచారంలో 12 ఏళ్ళు ఈ 5 మంది ఒక్క రాజుకు లోబడి జీవించారట. 12 ఏళ్ళు ఈ 5 మంది రాజులు, వారి సైన్యం, వారి ప్రజలు, ఆ దేశమంతా ఈ 4లో ఒకరికి లోబడి బ్రతికారట 12 ఏళ్ళు. అంటే ఈ 5 మంది ఉన్న 12 ఏళ్ళు ఒక్క రాజుకు సేవ చేశారంటే ఆ రాజు ఎంత బలమైన వాడో ఆలోచించాలి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఆ 4 మీరు చుట్టుపక్కల ఉన్న వారందరినీ కొట్టుకుంటూ తన్నుకుంటూ యుద్ధంలో గెలుచుకుంటూ వచ్చి ఇప్పుడు 7వ వచనంలో తిరిగి కాదేశను ఏమిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురం ఉన్న అమోరీయులను కూడా కొట్టిరి. ఆ 4 మొదటి వచనంలో కనబడుతున్న ఆ 4 రాజులు ఈ 5 మంది పనిబట్టే ముందు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఓడించుకుంటూ వస్తున్నారు. ఆ కాలంలో పాత నిబంధనలో కొన్ని యుద్ధాలు మనం గమనిస్తే ఒక్కొక్క దేశాన్ని ఓడించారనుకోండి, ఓడిపోయిన దేశం గెలిచిన దేశానికి సేవ చేస్తూ ఆ సైన్యం కూడా గెలిచిన దేశం పక్షాన యుద్ధానికి దిగారు. ఆ కాలంలో అలా ఉండేది. ఉదాహరణకు ఒక రెండు రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారు, ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు. ఈ ఓడిపోయిన రాజ్యం గెలిచిన రాజ్యం ఏం చెబితే అది చేయాలి. నాతో పాటు నువ్వు కూడా యుద్ధానికి రా అంటే వీళ్ళు రావాల్సిందే. ఒకవేళ మేము రాము నీతో అని ఎదురు తిరిగారనుకోండి, వీళ్ళ ప్రాణం పోతుంది, వారి గొంతు మీద ఖడ్గం దిగుతుంది. అలాంటి పద్ధతులు ఆ పాత నిబంధన కాలంలో మనకు కనబడుతున్నాయో లేదో ఒకసారి ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయానికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం. ఇర్మియా గ్రంథం 34 మొదటి వచనం. బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారం క్రింద ఉన్న భూరాజ్యములనియు జనములనియు కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా, అసలు బబులోను రాజైన నెబుకద్రెజరుతో పాటు ఎవరు వచ్చారట? అతని అధికారం క్రిందనున్న భూరాజ్యములన్నీ వచ్చాయట. భూరాజ్యములన్నీ, మరి ఈ భూరాజ్యములన్నీ అతని అధికారం కిందకి ఎప్పుడు వెళ్ళిపోయాయి? ఇతని చేతిలో ఓడిపోయాయి కనుక అతనికి అధికారం కిందకి వచ్చాయి. ఆల్ రైట్, ఇప్పుడు వచ్చేద్దాం ఆదికాండం 14లోని. ఈ ఆదికాండం 14లో 8-9 వచనాలలో ఇందాక మనం చెప్పుకున్న ఈ 4 రాజులు, ఈ 5 మంది రాజులు
వారి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తున్నాడు. 8వ వచనం. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, ఎంతమంది? మళ్ళీ చదువుతున్నాను, 8వ వచనం. సొదొమ రాజును, గొమొర్రా రాజును ఎంతమంది అయ్యారు? అద్మా రాజును, సెబోయిము రాజును, 4 సోయలను బెలా రాజును ఎంతమంది అయ్యారు? బయలుదేరి సిద్దీములో వారితో, అంటే ఈ 5 మంది కలిసి మనం ఎలాగైనా వాళ్ళు నలుగురే ఉన్నారు కొడదామని చెప్పేసి దిగారు. నలుగురితో కొట్టడానికి 5 మంది దిగారు. లేదా నలుగురితో కాదు, నలుగురిని కొట్టడానికి. ఇది రైట్ సెంటెన్స్. అనగా ఎవరితో యుద్ధం ఇది? ఏలాము రాజైన కదొర్లో యోమెరు, గోయిల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాఫేలు, ఎల్లాసరు రాజైన అర్యోక, నలుగురితో ఆ 5 రాజులు యుద్ధం చేశారు. నలుగురితో కలిసి 5 మంది పోరాడుతున్నారు. మొత్తానికి నలుగురితో ఈ 5 మంది పోరాడుతున్నారు. అప్పుడు ఏం జరిగింది? ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండేది. ఆ సిద్దీము లోయలో చాలా విస్తారమైన మట్టి కీలు కాలు పెట్టి లోపల దిగిపోయే పరిస్థితి. అలాంటి మన్ను ఆ మృత సముద్రం చుట్టూ ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉంటుంది. ఇప్పటికే మనం వెళ్ళి అక్కడ చూసినా మన కాళ్ళు కూడా దిగబడుతూ ఉంటాయి. అలా ఇప్పుడే ఇలా దిగబడుతుంటాయి. ఇంకా పాత కాలంలో జనాభా తక్కువగా ఉన్నప్పుడు ఇంకెంత మట్టి పేరుకుపోయింటుందో ఆలోచించాలి. చూడండి 10వ వచనం. ఆ సిద్దీములో ఇలా విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండని. యుద్ధం చేస్తూ ఉండగా సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. ఈ సొదొమ గొమొర్రా రాజులు నలుగురిలో ఉన్న వాళ్ళ, 5 మందిలో ఉన్న వాళ్ళ? నలుగురిలో ఉన్నోళ్ళ, 5 మందిలో ఉన్నోళ్ళ? వెరీ గుడ్, 5 మందిలో ఉన్న వాళ్ళు ఈ సొదొమ గొమొర్రా రాజు. ఈ 5 మందిలో 2 ఇరుక్కుపోయారు బురదలో. ఇప్పుడు ఏమయ్యే అవకాశం ఉంది చెప్పండి? యుద్ధం. ఆ నలుగురు ఈ 5 మందితో యుద్ధం చేస్తున్నారు, ఈ 5 మంది ఈ నలుగురితో యుద్ధం చేస్తున్నారు. ఎలాగైనా వీరిని కొడదాం, ఈసారి 12 ఏళ్ళు వీళ్ళకి సేవ చేసింది చాలేదు, ఇతనికి ఎలాగైనా వీరిని కొట్టి తీరాల్సిందే, యుద్ధంలో గెలిచి తీరాల్సిందే అని వీళ్ళందరూ బయలుదేరారు. ఈ 5 మంది, 5 మందిలో 2 పరిస్థితి ఏమైంది? ఇప్పుడు బురదలో ఇరుక్కుపోయారు. ఆ సిద్దీములో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడివి. శేషించిన వారు కొండకు పారిపోయారు. అంటే ఆ నలుగురు చేతిలో ఈ 5 మంది ఏమయ్యారు? గెలిచారా, ఓడిపోతున్నారా? కొందరేమో బురద గుంటల్లో ఇరుక్కుపోయారు ఈ 5 మంది సైన్యంలో ఉన్న వాళ్ళు. మిగిలిన వారేమో దగ్గరలో కొండలు ఎక్కడున్నాయరా, రాళ్ళు ఎక్కడున్నాయరా, గుహలు ఎక్కడున్నాయరా, పారిపోదామని చెప్పేసి పారిపోతున్నారు. అంటే వీరు 5 మంది రాజులు, వారి సైన్యం వచ్చినా ఈ నలుగురిని కొట్టలేకపోయారు. గెలుపు ఎవరిది అవుతుంది ఇక్కడ? 5 మందిదా, ఆ నలుగురుదా? ఆ నలుగురిదే గెలిపోతుంది. బాగుంది. ఈరోజు ప్రతి వారం ఇట్లే చెప్పొచ్చు కదా, ఏదైనా కథలు చెప్పి పంపిస్తే బాగుంటుంది కదా. కథనేసి వెళ్ళిపోవచ్చు. పాతకాలంలో ఏవో చెట్టు కింద బుర్రకథలు అవి ఇవి చెప్పేవాళ్ళు. అట్లా మేము కూడా ప్రతి బుధవారం వస్తాం ఇక్కడ, మాకు ఏదైనా చెప్పచ్చు కదా. వినండి, ఇంకా చాలా నేర్చుకోవాల్సింది, టైం ఉందిగా ఇంకా. వెరీ గుడ్. 12వ వచనం. మరియు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఇప్పుడు వస్తున్నారు విశ్వాస వీరులు. అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను. సొదొమ రాజు ఏమైపోతున్నాడు యుద్ధంలో? ఇక్కడ మట్టికీలు బురదలు ఇరుక్కుపోయాడు. అక్కడ 10వ వచనంలో చూడండి. అక్కడ 10వ వచనం, అందరూ ఆ సిద్దీములో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయారు. ఇక రాజే ఓడిపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సాధారణంగా ఓడిపోయినప్పుడు ఏం చేస్తారు? గెలిచిన వారు వారి దేశంలో ఉన్న ఆస్తిని, వారి దేశంలో ఉన్న మనుషులను, పురుషులను, స్త్రీలను, పిల్లల్ని అందరి దాసులుగా చెరపట్టి తీసుకెళ్లిపోతారు. మన దేశాల్లో కూడా
యుద్ధాలు జరిగినప్పుడు అవతల దేశం ఓడిపోయింది అనుకోండి, వారిని పట్టుకొని వచ్చి జైల్లో పెట్టేస్తారు. యుద్ధ ఖైదీలు అని పిలుస్తారు వీరు, యుద్ధ ఖైదీ. ఇప్పుడు సొదొమ రాజు ఓడిపోయాడు, గొమొర్రా రాజు కూడా ఓడిపోయాడు. రాజు ఓడిపోతే ఇంకా రాజ్యము గెలిచినట్లా ఓడిపోయినట్లా? రాజు ఓడిపోతే రాజ్యం ఓడిపోయినట్లే. చెస్ గేమ్ లో రాజు పడ్డాడంటే ఇంకా మొత్తం చెస్ గేమ్ అయిపోయినట్లే, చెస్ ఆడే అనుభవం ఉన్న వాళ్ళకి. ఎప్పుడైతే సొదొమ రాజు గొమొర్రా రాజు ఆ గుంటలో పడి ఇరుక్కుపోయి రాలేని పరిస్థితి అయిపోయిందో, ఆ నలుగురు రాజులు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న మనుషులను, వారి ఆస్తిని, స్త్రీలను అందరినీ చెరపట్టుకొని తీసుకెళ్లిపోతారు. ఇప్పుడు ఆ నలుగురు రాజులు చెరపట్టుకొని పోయిన వారిలో ఎవరు వచ్చారు అని అంటే 12వ వచనంలో అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో పాపురం ఉండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోయారట వాళ్ళు. అలా పట్టుకొని పోయినప్పుడు ఆ మహాభయంకరమైన యుద్ధంలో తప్పించుకున్న ఒక మనిషి ఎవరో పరుగున పరిగెత్తుకొని వచ్చి అబ్రాహాము గారి దగ్గరికి వచ్చారు. అబ్రహాం గారి దగ్గరికి వచ్చి, ఇదిగో నీ సోదరుని కుమారుడు లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు కదా, అక్కడ జరిగిన యుద్ధంలో సొదొమ గొమొర్రా రాజులు ఓడిపోయారు. ఆ ఓడిపోయిన రాజుల యొక్క రాజ్యం సంబంధించిన ఆస్తిని, వారి పురుషులను, స్త్రీలందరినీ చెరపట్టుకొని తీసుకెళ్లిపోతున్నారు. అలా చెరపట్టుకొని తీసుకుపోయిన వారిలో ఎవరున్నారంటే నీ సహోదరుని యొక్క కుమారుడు లోతును కూడా తీసుకెళ్లిపోయారు అనే మాట ఎవరో యుద్ధం నుంచి తప్పించుకొని అబ్రహాం గారికి చెప్పారు ఈ విషయం. లోతు గారు ఎవరు? 11వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. ఆదికాండం 11. ఆదికాండం 11వ అధ్యాయంలో 27వ వచనం నుండి చూద్దాం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందాను. అంటే తెరహు అనే వ్యక్తికి 3 కుమారులు పుట్టారు. ఆ 3 కుమారుల పేర్లు 1 అబ్రాము, 2 నాహోరు, 3 హారాను. అంటే హారాను అబ్రహాం గారికి ఏమవ్వాలి? తమ్ముడు అవుతాడు, వరుస క్రమాన్ని బట్టి చూస్తే. కానీ ఈ అన్నదమ్ములు బ్రతికుండగానే, తండ్రి బ్రతికుండగానే లోతు అనే కుమారుని కనిన తర్వాత హారాను చనిపోతాడు. అంటే అబ్రహాం గారి సోదరుడు చనిపోతాడు. ఇప్పుడు మేము 3 అన్నదమ్ములు. ఈ 3 అన్నదమ్ముల్లో ఒకరు కన్ను మూసారనుకోండి, అదేది నేనే మూసారనుకో. ఇప్పుడు నా కొడుకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? నా తమ్ముడు తీసుకుంటాడా, అన్న తీసుకుంటాడా అంటే నేను చనిపోయిన తర్వాత వారిష్టం. కానీ ఇక్కడ బాధ్యత తమ్ముడి కుమారుడు ఉన్నటువంటి మరో తమ్ముడు కూడా ఇంకా చిన్నోడే, ఆయనకి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకునేది నా తమ్ముడు తీసుకునే అవకాశం ఉందా, మా అన్న తీసుకునే అవకాశం ఉందా? అన్న తీసుకునే అవకాశం ఉంది. నా తమ్ముడు చనిపోయాడు, వాడికి ఒక కొడుకున్నాడు కాబట్టి వాడిని బాధ్యత తీసుకోవాలని అన్న తీసుకున్నాడు. ఇది మనకు అర్థమైతే అబ్రహాం గారికి హారాను అనే తమ్ముడు ఉన్నాడు. హారానుకు కొడుకు పుట్టాడు, ఆ కొడుకు పేరే లోతు. ఇప్పుడు ఏమైపోయింది? లోతు గారు వెళ్ళిపోయారు అనుకోండి చెరలోనికి. అట్లనే ఇప్పుడు అబ్రహాం గారు ఎవరిని పోగొట్టుకున్నట్లు అవుతుంది? మొదట తమ్ముని పోగొట్టుకున్నాడు, ముందుగానే చనిపోయాడు హారాను. ఇప్పుడు తమ్ముని కొడుకు కూడా చనిపోయాడు అనుకోండి, ఇంకెలా ఉంటుంది జీవితం? కాబట్టి ఎవరో పరిగెత్తుకొని వచ్చారు, చెప్పారు అబ్రహాం గారికి, ఇదిగో నీ సహోదరుని కుమారుడు, ఇదిగో వాళ్ళు పట్టుకొని తీసుకెళ్లిపోతున్నారు అనే వార్త అందింది. అబ్రహాం గారికి ఏమైనా రాజ్యం ఉందా? అబ్రహాం గారు ఏమైనా రాజా? ఆయన వెనకాల ఏమైనా సైన్యం ఉందా? లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? తన తమ్ముని కొడుకును ఎవరో పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తన తమ్ముని యొక్క కుమారుని మాత్రమే కాదు, కుమారుని యొక్క భార్యను, పిల్లలను, దేవుడు లోతు గారికి ఇచ్చినటువంటి ఆస్తిని మొత్తం అందరూ తీసుకెళ్లిపోతున్నారు. ఎవరు తీసుకెళ్లిపోతున్నారు? ఈ 5 మంది రాజులా, 4 రాజులా? ఎవరు? ఆ 4 రాజులు. 5 మంది పరిస్థితి అయిపోయింది. 2 బురదలో పడ్డారు, మిగిలిన వాళ్ళు కొండలకు అక్కడ ఇక్కడ పారిపోయారు.
ఇప్పుడు లోతు గారి కుటుంబాన్ని, వారి ఆస్తిని అంతటిని, ఆ దేశ ప్రజలందరినీ ఎంతమంది రాజులు సైన్యం తీసుకెళ్లిపోతున్నారు? 4. ఆ 4 రాజులు, 4 సైన్యం, వారి చేతిలో ఓడిపోయినటువంటి వారు అందరూ. అంత పెద్ద భారీ సైన్యం ఉంటే ఎవరు పారిపోయి వచ్చారు? ఒక మనిషి. 13వ వచనం చూద్దాం. తప్పించుకునే ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరియుని ఏలోను వనంలో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకునేవారు. తర్వాత 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని, ఎందుకు తమ్ముడు అని పిలుస్తున్నాడు ఇక్కడ? తమ్ముడు ఎలాగో చనిపోయాడు. తమ్ముని యొక్క కుమారుల్లోనే అబ్రహాము గారు ఎవరిని చూసుకుంటున్నాడు ఇప్పుడు? నా తమ్ముడు అల్లారు ముందుగా నా పక్కనే నాతో కలిసి పెరిగిన తమ్ముడు చనిపోయాడు. అయితే తమ్మునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుణ్ణి నేను ఏ దృష్టితో చూస్తున్నానంటే, నా కుమారుడు మాత్రమే కాదు, అతను నా తమ్ముడు కూడా అన్నట్లుగా ఉంది అబ్రహాము గారి ఆలోచన. అబ్రాము వింటున్నారా? 14వ వచనం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సందేశానికి. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని, నోట్ దిస్ పాయింట్, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 312 మంది గురిని వెంట పట్టుకుని దానమట్టగా రాజు ఉంటారు మీద. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉంది. అబ్రహాము గారి ఇంటిలో పుట్టి పెరిగినటువంటి వారు ఒక 318 మంది ఉన్నారట. ఎంతమంది? కేవలం 318, 318 పీపుల్ అంతే. అబ్రహాం ఇంటిలో పశువులు చూసుకోవడానికి, వాటన్నిటిని గమనించడానికి, ఆస్తిని కాపలా కాయడానికి ఇవన్నీ ఉన్నటువంటి పరిచారకులు ఎవరైతే ఉన్నారో ఆ పరిచారకులు పుట్టిన వారి సంఖ్య 318 మంది ఉన్నారట. ఈ 318 మందిని తీసుకుని ఆ 4 రాజులను వారి సైన్యాన్ని తరవడానికి అబ్రహాం గారు బయలుదేరారు. ఇక్కడ మొత్తానికి ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి? 14వ అధ్యాయంలో 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటేమో ప్రధానంగా 2 యుద్ధాలు. ఒకటి, ఆ 4 రాజులు 5 మంది రాజులు కొట్టుకున్నారు, అది అయిపోయింది, ఓడిపోయారు 5 మంది రాజుల సైన్యం. అయితే చెరపట్టబడిన వారిలో ఎవరు వెళ్ళిపోయారు? ఇప్పుడు అబ్రహాము గారి సోదరుని యొక్క కుమారుడు వెళ్ళిపోతున్నాడు. నా తమ్ముని కుమారుని మీద చేయి వేయడానికి నువ్వే వాడరా అని దిగాడు రంగంలోనికి అబ్రహాం గారు. ముందుగానే నా తమ్ముడు చనిపోయాడు, ఇప్పుడు ఆ తమ్ముడికి పుట్టిన కుమారుని కూడా పోగొట్టుకుంటే ఎలా అని అబ్రహాం గారు 318 మందిని తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆలోచించండి, అబ్రహాము గారి వద్ద ఉన్న సంఖ్య ఎక్కువ ఉంటుందా? ఆ 4 రాజుల దగ్గర ఉన్న సంఖ్య ఎక్కువ ఉంటుందా? ఆ 4 రాజులు అప్పటికే చాలా మందిని ఓడించారు. అంత విస్తారమైనటువంటి సైన్యంతో 300 మంది కలిసి బయలుదేరారు కొట్టడానికి. ఏమి ధైర్యం! వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉండొచ్చా? వాళ్ళ దగ్గర ఏమో యుద్ధ ఆయుధాలు. అంత పెద్ద యుద్ధం చేసి కొట్టారంటే వాళ్ళ దగ్గర ఏదో ఆయుధాలు ఉండాలి. ఆ 318 మంది ఇంకొక 3 మనుషుల్ని సంబంధించిన వాళ్ళు వేసుకుని అబ్రహాం గారు 14వ వచనంలో దిగారు రంగంలోనికి. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 312 మంది గురిని వెంట పెట్టుకుని దాను మట్టుగా రాజుల తర మీద. రాజులను ఎదుర్కొనేను కాదు, ఆ పదం చూడండి ఏముందో. దాను మట్టుకు ఆ రాజులను, ఏ రాజులను? ఈ 5 మంది రాజులను ఓడించి ఆ 4 రాజులు ఉన్నారే, ఆ 4 రాజులు వారి సైన్యం అంతటిని ఈ 318 మంది కలిసి తరుముతున్నారట. గెలుస్తున్నది ఎవరు ఇక్కడ? ఆ 4 రాజులు వారి సైన్యమా? అబ్రహాం గారు యుద్ధాలు చేయని అబ్రహాం గారు. ఇక్కడ అబ్రహాం గారు గెలుస్తున్నారు. ఇక్కడ అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 312 మంది గురుని వెంటబట్టుకుని దాను మట్టుగా రాజులు తరలి. 15వ వచనం. రాత్రి వేళ అతడును అతని దాసులను, ఇంట్లో పశువులు మేపే వారిని అలాంటి దాసులను తీసుకెళ్లి వారికి ఎదురుగా మొనలు తీర్చి
318 మంది ప్లస్ ఇంకొక ఆ ముగ్గురు మనుషుల్ని తీసుకొని అబ్రహాం గారు, ఎంత చిన్న సంఖ్య చూడండి అది, అంత చిన్న సంఖ్యను ఎందుకో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, మనం వీరిని చుట్టుముట్టాలని చెప్పి ఆ 4 రాజులను అతని సైన్యాన్ని అబ్రహాం గారు మొనలు తీర్చేయండి అంటే పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి 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 కొడుతున్నాడు. మొదట 4 రాజులు ఏం చేశారు? ఈ 5 మందిని తరిమి తరిమి కొట్టారు. ఇప్పుడు అబ్రహాం గారు ఒంటరి వాడుగా ఏ పూర్వ అనుభవం లేకుండానే యుద్ధం చేయడం అనేది దిగాడు, వీరిని తరిమి తరిమి కొడుతున్నాడు. అంటే అబ్రహాం గారి చేతిలో ఎవరు ఓడిపోయినట్లు? ఆ 4 రాజుల. ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ 4 రాజులు 5 మంది రాజులు కొట్టారు. అర్థమవుతుంది కదా మీకు? ఈ 4 రాజులు 5 మంది రాజుల సైన్యాన్ని కొడితే అబ్రహాం గారు వచ్చి 4 కొట్టేశాడు. మొత్తం ఎంత కంప్లీట్ అయినట్లు? ఇప్పుడు 5 మంది ఎలాగో వీరి చేతిలో ఓడిపోయారు, గెలిచిన వారిని అబ్రహాం గారు కొడుతున్నారు. ఏకంగా పరోక్షంగా మొదట 5 మందిని ప్లస్ ప్రత్యక్షంగా ఈ 4 ఎందుకంటే ఆ 5 మంది వీరి చేతిలో ఓడిపోయారు. వాస్తవానికి అలా చెప్పుకోలేం, కానీ వాస్తవానికైతే ఇక్కడ కనబడుతున్న 318 మంది గొర్రెలు, మేకలు, ఆవులు, ఎడ్లు, కోడలు మేపేవారిని తీసుకెళ్లి యుద్ధానికి దిగాడు. ఎంత ధైర్యం ఉండాలి! అబ్రహాం గారు ప్రదర్శిస్తున్న ఈ గొప్ప లక్షణం ఏమై ఉండొచ్చు చెప్పండి? ఇప్పుడు నా తమ్ముడు ఆపదలో ఉన్నాడు, నా తమ్ముడు సమస్తాన్ని కోల్పోతున్నాడు, ఏమీ లేకుండా పూర్తిగా అన్ని కోల్పోతున్నాడు. ఎందుకంటే ఎవరో తీసుకెళ్లిపోతున్నారు. ఎలాగైనా నా తమ్ముడిని నేను రక్షించుకోవాలి. ఇప్పుడు నేను నా తమ్ముడిని రక్షించుకోకపోతే నా తమ్ముడు సర్వం కోల్పోతాడు, ఇక నా తమ్ముని పేరే భూమి మీద లేకుండా పోతుందని అబ్రహాం గారు ఎంత ప్రేమించింటే తన తమ్ముని కొరకు ప్రాణాలకు తెగించి యుద్ధానికి దిగిండాలి చెప్పండి. మనమైతే భయపడాలి కంపల్సరీ. 5 మంది రాజులు అతని సైన్యమే ఈ 4 రాజుల చేతిలో ఓడిపోయారంటే నేను ఒంటరిగా ఒక్కడిని వెళ్ళి ఈ 4 ఎలా కొట్టగలను? అయినా పర్లేదు, నా తమ్ముని నేను ఎలాగైనా రక్షించుకోవాలి అని అబ్రహాం గారు దిగారు రంగంలోనికి. ఆ తర్వాత 16వ వచనంలో ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చారు. ఎంత గొప్ప అచీవ్మెంట్ ఇది! ఇంతవరకు విన్నారు కదా, చాలా బాగుంది కదా ఇది. వెరీ గుడ్. ఇప్పుడు చూపిస్తారు. ఇప్పుడు చూపించేది ఆలోచించండి మీరు కూడా. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చి చూశాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని రాయబడింది ఇక్కడ. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని ఆకాశము నుండి ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఎవరి విషయంలో ఆకాశము నుండి శబ్దం వినపడుతుంది? యేసు ప్రభు గురించి ఆకాశము నుండి ఒక స్వరం వినపడుతుంది, ఈయనే నా ప్రియ కుమారుడు అని. అంటే ఆకాశము నుండి స్వరము వినిపింపజేసినది ఎవరు అనంటే ఆకాశమందున్న యెహోవా దేవునిగా పిలువబడుతున్న ఆ దేవుడు, ఆ తండ్రి మనిషి కుమారునిగా భూమి మీదకి యేసు ప్రభు రాగానే ఈయన నా ప్రియ కుమారుడు అని పిలుస్తున్నాడు. అవునా? ఇప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయానికి వద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం
38వ వచనం చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 3:38 చదవండి ఎవరైనా. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము ఎవరికి కుమారుడట? ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో దేవుని స్వరం చేత వినబడుతున్న యేసు ప్రభువు గురించి ఏం రాయబడుతుంది అక్కడ? ఈయనే నా ప్రియ కుమారుడు అని రాయబడింది. యేసు ప్రభువును నా ప్రియ కుమారుడు అని మత్తయి సువార్తలో రాయబడితే, లూకా సువార్త ఆదాము దేవుని కుమారుడు అని రాయబడితే, యేసు ప్రభు మనిషి కుమారుడుగా భూమి మీద జన్మించాడు కనుక ఆదాముకి యేసు ప్రభువుకి మధ్య ఉన్న బంధం ఏమవ్వాలి? దేవునికి కుమారుడు ఆదాము గారు. అది లూకా సువార్త. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం తీసుకుని యేసు ప్రభు బయటికి రాగానే కన్య మరియ గర్భాన జన్మించాడు కనుక యేసు ప్రభు ఆదాము శరీరాన్ని బట్టి అంటే నా ఉద్దేశం భూ సంబంధమైన దేహములను కలిగి ఉన్న దాన్ని బట్టి యేసు ప్రభును దేవుని కుమారుడు అంటున్నాడు, ఆదామును దేవుని కుమారుడు అని అంటున్నాడు. అంటే ఈ ఒక దేవునికి ఇద్దరు కుమారులు కనబడుతున్నారంటే ఈ ఇద్దరు కుమారులు వరుసకి ఏమవుతారు? ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఏమవ్వాలి? అన్నదమ్ములు అవుతారు. ఇప్పుడు అబ్రహాం గారు నా తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడు, నేను ఎలాగైనా నా తమ్ముడిని విడిపించుకొని రావాలని అబ్రహాం గారు ఏం చేశారు? అక్కడ ప్రాణాలను కూడా పక్కన పెట్టి తెగించి తన తమ్ముడిని రక్షించడానికి వచ్చాడు అబ్రహాం గారు. ఇప్పుడు మీకు అర్థమైపోతుండాలి ఇంతవరకు విన్న సందేశం అంతా ఏంటి అంటే, ఆదాము గారు దేవునికి కుమారుడు, యేసు ప్రభు కన్య మరియ గర్భాన జన్మించి మనిషి అవతారంలో వచ్చాడు కనుక ఆయన ఎప్పటి నుండి ఉన్నవాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే ఏనాటి నుండో ఆత్మరూపిగా ఉన్న యేసు ప్రభు తన తమ్ముడైన ఆదామును రక్షించడానికి, అర్థం అవ్వాలి ఇప్పుడు, ఏనాటి నుండో ఆత్మస్వరూపిగా ఉన్న యేసు ప్రభు తన తమ్ముడైన ఆదామును, అనగా ఆదాము సంతానమైన మనల్ని అందరినీ రక్షించడానికి సాతాను రాజ్యంతో యుద్ధం చేసి, అపవాది రాజ్యంతో యుద్ధం చేసి వాని బంధకాలలో నుండి వాడు ఏం చేస్తున్నాడు? సాతానుడు మనల్ని అందరినీ చెర తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దేంట్లో? పాతాళంలోనికి చెర పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. పాతాళ లోకంలోనికి వాడు చెర పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. దానికి ఎంత కాలం గడిచిన తృప్తి తీరదు పాతాళానికి. అలాంటి మాటలు కొన్ని చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు అని చెప్పి అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోదురు. పాతాళంలోనికి ఇంతమంది వెళ్ళిపోతున్నారు. ఇంతమంది వెళ్ళిపోతుంటే సాతాను చెరలో పడి ఎవరిని మృంగుదునా అని సాతాను ఎదురు చూస్తుంటే, వారి రాజ్యంలోనికి మనల్ని లాక్కొని తీసుకెళ్ళిపోతుంటే, తన తమ్ముడైన ఆదాము సంతానాన్ని రక్షించడానికి యేసు ప్రభు ఒంటరి పోరాటం చేసి శిలువ మీద తన ప్రాణాలను మన కొరకు అర్పించి ఆత్మ సంబంధమైన
విమోచన, ఆత్మ సంబంధమైన విడుదల మనకు అనుగ్రహించి సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోయామనుకోండి, పాతాళంలో పోయామనుకోండి, మనం ఏం పోగొట్టుకుంటాం? మన దేవుడైన తండ్రి పరలోకంలో మనకు ఏర్పాటు చేసిన ఆస్తి ఏదైతే ఉందో వాటన్నిటిని మనం కోల్పోతాం. అవి కోల్పోకుండా ఉండాలంటే మనల్ని పట్టి బంధించి తీసుకెళ్లిపోతున్న అపవాది చెరలో నుండి మనల్ని ఎవరో విమోచించాలి, కాపాడాలి. వచ్చేద్దాం ఆదికాండము 14వ అధ్యాయంలో అబ్రహాము గారి మనసును చూద్దాం ఒకసారి. నా తమ్ముడు చెరపట్టబడ్డాడు అని వినబడగానే రోషం, పౌరుషం కట్టలు దించుకొని వచ్చి ఎలాగైనా నా తమ్ముడిని నేను రక్షించాలి. ఏం కనపడుతుంది అందులో? నా ప్రాణం పోయినా పర్లేదు, నా తమ్ముడిని నేను కాపాడుకోవాలనే ప్రేమ కనబడుతుంది. ప్రేమ. రెండవది ఏంటి కనపడుతుందంటే, ప్రేమతో పాటుగా ఇందాక చెప్పిన మాటలోనే ఇంకొకటి దాగి ఉంది. అవసరమైతే నేను బ్రతికినా బ్రతకకపోయినా నా తమ్ముని కుమారుడు బ్రతికితే చాలు అంత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయాడంటే ఏం చేశాడు? అందులో రిస్క్ తీసుకున్నాడు. రిస్క్ ని తెలుగులో ఏమనాలో కొద్దిగా కష్టపడాలి. నేను ఇప్పుడు రిస్క్ ఏమంటారు? ఎవరైనా హెల్ప్ చేయండి. లవ్, త్యాగం చెప్పాలంటే ప్రాణత్యాగం, త్యాగం అనాలి, సాక్రిఫైస్ అనే పదం ఉపయోగించాలి. కొన్ని సందర్భాల్లో దేశ ప్రజలు ఆపదలో ఉంటే సైనికులు చేసే త్యాగం ఏంటంటే, నేను ఇబ్బందులు పడినా పర్లేదు, నా దేశం శత్రువుల చేతిలో పడకూడదని వారి ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి ఆ రిస్క్ కాస్త సాక్రిఫైస్ లాగా మారుతుంది. త్యాగం అంటారు. ఇది మేము అర్థం చేసుకుంటే, ఒకటి ప్రేమ చూపిస్తున్నాడు అబ్రహాం గారు నా తమ్ముడిని కాపాడుకోవాలని. 2 త్యాగమూర్తిగా మారుతున్నాడు. అప్పటికే 5 మంది రాజులను కొట్టి ఓడించి అనేక రాజ్యాలను ఓడించి వచ్చినటువంటి వీరు ఒక్క అబ్రహాం గారు 300 మందిని తీసుకెళ్లిపోతే ఓడిపోవడమా? ఎంత విచిత్రంగా ఉంది చూడండి. 300 మంది కలిసి, లేదా 300 చిల్లర అనుకున్నాం, అంత తక్కువ మందితో అంత పెద్ద సైన్యాన్ని ఎలా కొట్టాడు? దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ఏర్పాటు. ఒకటి ప్రేమ, మరొకటి త్యాగం. ఇక మూడవది తెలుసుకోవాలంటే 15వ వచనంలో కనబడుతుంది. రాత్రి వేళ అతడును అతని దాసులను, వినండి జాగ్రత్త, యుద్ధాలు జరిగేటప్పుడు సాధారణంగా ఏ కమాండెంట్ ఒక 100 మందికో 50 మందికో 500 మందికో ఒక లీడర్ ఉంటాడు. ఇక డిఫెన్స్ లాంగ్వేజ్ లో అలాంటి వ్యక్తుల్ని ఒక్కొక్క విధంగా బ్రిగేడియర్ అనొచ్చు, కమాండెంట్ అంటారు. నాకంటే మీకే బాధ తెలియాలి, దాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే 15వ వచనంలో జాగ్రత్తగా చూడండి, ఒక అద్భుతమైన కమాండెంట్ కనపడుతున్నాడు అక్కడ. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి అని ఉంది. మొనలు తీర్చి అంటే ఏంటి? ఇదిగో మనం ఇంతమంది ఉన్నాం, జనం 350 మంది 318 మంది, మీరు బయలుదేరి వచ్చాం, నేను ఇంకా నాతో వచ్చిన ఇంకో కొందరు కలిపి ఒక గుంపు ఇక్కడ నిలబడండి, ఇంకొక గుంపు అక్కడ నిలబడండి, ఇంకొకరు ఆ వెనుక వైపు నిలబడండి, ఇంకొకరు ఇక్కడ నిలబడండి అని డైరెక్షన్ ఇస్తున్నాడు అబ్రహాం గారు అక్కడ. మొనలు తీర్చి అంటే అర్థం ఏంటి? రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమారట. అంటే అబ్రహాం గారు ఒకవైపు ప్రేమ త్యాగంతో పాటుగా ఆయన ఏమి కనుపరుస్తున్నాడంటే గొప్ప నాయకత్వపు లక్షణాలు చూపిస్తున్నాడు. గొప్ప నాయకత్వపు లక్షణాలు. ఈ రోజు మనం సాతాను బంధకాలలో ఉన్న వారిని విడిపించాలంటే మనకు ప్రేమ త్యాగాలతో కూడిన మనసు మాత్రమే కాదు, మనకు ఉండవలసినటువంటిది గొప్ప నాయకత్వపు లక్షణాలు కూడా ఉండాలి. అలా గొప్ప నాయకత్వపు లక్షణాలు ఉంటేనే ప్రభువు ముందు పోతుంటే, యేసుతో టీవీగా వెనకలు మనం పోతుంటే సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించాల్సిన పద్ధతి. ఇక్కడేమో శరీరానికి సంబంధించిన యుద్ధం జరుగుతోంది పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అన్ని ఆత్మ సంబంధమే, పరలోక సంబంధమైన యుద్ధం జరుగుతోంది అక్కడ. దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఈరోజు కొరింథీ మొదటి పత్రికలో కదా మనం చూసింది 3వ అధ్యాయం, అది కదా వాక్య ధ్యానం. అక్కడికే వస్తాం మళ్ళీ.
అక్కడ జరుగుతున్నది అర్థం చేసుకోవాలి మనం. చూద్దాం ఇక ఏమేమి నేర్చుకుంటున్నాం. 3 విషయాలు. 1 ప్రేమ, 2 త్యాగం, 3 నాయకత్వపు లక్షణం. ఇప్పుడు 4వది చూద్దాం. బురదలో నుంచి మొత్తానికి అయితే బయటకు వచ్చారు ఈ సొదొమ గొమొర్రా రాజులు. బురదలో నుంచి బయటకు వచ్చారు. గుంటలో నుండి బయటకు వచ్చిన తర్వాత వార్త అందింది, నిన్ను కొట్టిన 4 రాజుల్ని అబ్రహాం అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన మొత్తం 300 మందిని తీసుకెళ్లి వారందరినీ ఓడించి ఇదిగో మొత్తం అందరినీ విడిపించుకొని తీసుకొచ్చాడు అనే వార్త సొదొమ రాజుకు అందింది. నా దేశ ప్రజలకు ఇంత మంచి జరిగిందా అని ఆ సొదొమ రాజు ఇంతగా గొప్ప వ్యక్తి ఎవరో చూద్దామని చెప్పి సొదొమ రాజు అబ్రహాం గారిని కలవడానికి వస్తారు. అప్పుడు జరిగిన సంఘటన చూద్దాం. 21వ వచనం చూద్దాం. 21. సొదొమ రాజు అబ్రహాం గారితో అంటున్నాడు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వు తీసుకుంటున్నాడు. ఇది ఏమన్నా బాగుందో చూడండి. ఓడిపోయినాడు. మనుషులను నాకు ఇచ్చేంత అర్థం ఏంటి? మేము ఇంత పెద్ద సైన్యం ఉండి ఆ 4 కొట్టలేకపోయాము, నీ దగ్గర 300 మంది ఉన్నారు, ఈ 300 మంది కలిసి అంతమంది ఎలా కొట్టారు? కాబట్టి నువ్వు వారిని ఓడించి మొత్తం అందరినీ చెరపట్టబడిన వారందరినీ తీసుకొచ్చావు కదా, నీ దగ్గర ఉన్న మనుషులు 300 చిల్లర, ఆ మనుషులు ఎవరు ఉన్నారో మొత్తం నాకు ఇచ్చేసి, యుద్ధంలో మీరు తీసుకొని వచ్చారే తిరిగి ఆస్తి అంతా ఏమేమైతే ఆ వస్తువులు ఆస్తి అంతా పట్టుకొని వచ్చారే, అబ్రహాం నువ్వు పెట్టుకో, నీ దగ్గర ఉన్న మనుషులు మాత్రం నాకు ఇచ్చేయంటున్నాడు ఆ సొదొమ రాజు. ఇప్పుడు అబ్రహాం గారు ఏమనాలి? నిజంగానే ఆస్తి సంపాదించుకునే వ్యక్తి అయితే సరే ఏదో బాగుంది, నా 300 మంది నువ్వు తీసేసుకో, నీ ఆస్తి నేను పెట్టుకుంటానులే అని అని ఉండాలి వాస్తవం. అలా అనకుండా అబ్రహాం గారు ఏమంటున్నారు చూడండి. 21 నుంచి మళ్ళీ చూద్దాం. సొదొమ రాజు మనుషులు నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి నీవు చెప్పకుండానట్లు ఒక నూలుపోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకున్నానని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. యుద్ధంలో గెలిచి తిరిగి వస్తే అంత ఆస్తిని చెరపట్టుకొని తీసుకొని వస్తే కనీసం ఒక బంగారు ముక్కనైనా తీసుకోవడానికి అబ్రహాం గారు ఇష్టపడలేదు. నేను గెలిచాను, విడిపించుకొని వచ్చాను. ఈరోజు నా ముందు నువ్వు ఒక మాట ఉంచావు, నా దగ్గర ఉన్న మనుషులు నీకు కావాలని అడిగావు, ఆ యుద్ధంలో సంపాదించుకున్న ఆస్తి అంతా నన్ను పెట్టుకోమని చెప్తున్నావు, భవిష్యత్ అంతా ఇంకేం చెప్తావు నువ్వు? నేనే అబ్రహామును ధనవంతునిగా చేశానని నువ్వు అంటావు. మనుషుల వలన నేను ధనవంతులు అవ్వడానికి నాకు ఇష్టం లేదు. దేవుని నామమున ప్రమాణం చేశాను, నీ దగ్గర నేను ఒక నూలుపోగు కూడా తీసుకో, కనీసం చెప్పుల వారు కూడా నీ దగ్గర తీసుకో. అంటే ఏం ప్రదర్శిస్తున్నాడు అబ్రహాం గారు? ఈ యుద్ధం జరుగుతోంది ప్రేమ త్యాగాలతో జరుగుతుంది. ప్రేమ త్యాగాలకు జరిగిన ఈ యుద్ధంలో గెలిచాను, నాకు ఆస్తి సంపాదించుకోవడానికి ఏమాత్రం ఆశ, నా తమ్ముడిని ఎలాగైనా విడిపించాలనే ఉద్దేశంతోనే వచ్చాను, కానీ వీరిని ఓడించి ఆస్తిని చెరపట్టుకొని వచ్చి నా వద్ద పెట్టుకుని ఏదో గొప్ప భవనాలు నిర్మించుకోవాలనేది నా ఆశ కాదు. నేను ఎట్టి పరిస్థితులు నీ దగ్గర ఆస్తి ఒక్క ముక్క కూడా తీసుకో అని సొదొమ రాజుతో చెప్తున్నాడు. సొదొమ రాజు యొక్క ప్లాన్ ఏంటి? అబ్రహాం గారు ఈ 300 మందిని ఇచ్చేసాడు అనుకోండి, నెక్స్ట్ టైం అవుతుంది అదే 300 మందిని తీసుకొని అబ్రహాం గారి మీదకే వస్తే ఎంత మోసం, అది అన్యాయం. ఏదైతేనేమి మొత్తానికి జరిగిన యుద్ధంలో అబ్రహాం గారు భూ సంబంధమైన ఆస్తిని దేన్ని ఆశించలేదు. ఏం కనపడుతుంది ఇక్కడ? యేసు ప్రభు ఈ భూమి మీదకి మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, నేను తలవాల్చుకుంటూ కూడా నా స్థలం లేదా. ఆయన అనుకుంటే సంపాదించుకోలేడా? ఆయన అనుకుంటే ఈ మొత్తం ఆయనది కాదా? సమస్తం ఆయనదే. పుట్టినప్పుడు ఆయన పరుల్లో పెట్టబడిన ఆ తొట్టి అనేది కాదు, చివరికి చనిపోయేటప్పుడు సమాధిలో పెట్టినప్పుడు ఆ సమాధి అనేది కాదు. ఏమీ లేకుండా చిల్లి దొవ కూడా ఆశించకుండా తన తమ్ముడైన ఆదాము యొక్క సంతానాన్ని రక్షించడానికి ఎంత గొప్ప త్యాగం చేసి యుద్ధం చేశారు చూడండి.
ఇవన్నీ మనము జ్ఞాపకం ఉంచుకొని ఆ విధేయత చూపిస్తున్నాడు. చూసారా అబ్రహాం గారు? ఎవరికి విధేయత? దేవుని నామాన నేను మాటిచ్చాను, దేవుని నామాన నేను మాటిచ్చాను, నేను దేవునికే మాటిచ్చాను, నేను ఎట్టి పరిస్థితుల్లో నీ ఆస్తి తీసుకోవాలి. ఆ దేవునికి ఇచ్చిన మాట చొప్పున నేను పని పూర్తి చేశాను అని తనను తాను తగ్గించుకొని ఏమాత్రము లోక సంబంధమైన వాటిని ఆశించక ఆ తగ్గింపు స్వభావం కనపడుతుంది. చూడండి, వచ్చారు ఎవరో, నీకు ఆస్తంతా నీదే, ఆస్తంతా నీదే, నువ్వే తీసుకున్నాడు. ఇది మనకు అర్థమైతే బాప్తీసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు ఒడ్డుకొచ్చిన తర్వాత అపవాది శోధించడానికి తీసుకెళ్లి ఈ లోక రాజ్యములన్నింటినీ చూపించి ఏమన్నాడు అపవాది? మర్చిపోయామా మనం ఏమన్నా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు అంటాడు యేసు ప్రభుతో, సాతానుడు అంటాడు 4వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు 8-9 వచనాలు. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటిని అన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన దేవునికి నొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని రాయబడి ఉన్నదని, వెళ్ళు, ఈ లోకం వద్దు, ఈ లోక సౌందర్యము వద్దు, ఆస్తి వద్దు, నా యుద్ధం వేరు, నేను వచ్చిన పని వేరు, వీరిని రక్షించుటకే నేను వచ్చాను, నీ రాజ్యంలో చెరపట్టబడిన వారిని విడిపించుటకే వచ్చాను. అంటే ఆదికాండం 14వ అధ్యాయంలో భూ సంబంధమైన యుద్ధం జరిగినప్పటికీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అంతకంటే పెద్ద యుద్ధం జరుగుతుంది. అక్కడేమో 300 మందికి పైగా వెళ్ళి అంతమంత యుద్ధం చేశారు. ఈరోజు ఇంతమంది లోకం అంతటితోనూ లేదా అందరి కొరకు అందరూ చెరలో ఉంటే ప్రభువు పక్షాన ఉండి యుద్ధానికి దిగిన వారు ఆ రోజు యేసు ప్రభు శిలువ మీద వేలాడబడే సమయానికి ఎవరైనా పక్షాన లేరు. శిష్యులు కూడా చెదిరిపోయారు. ఆయన ఒంటరి పోరాటం చేసి మనల్ని రక్షించడానికి ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఆలోచించండి. అబ్రహాం గారు తమ్ముని కొరకు చూపించిన ప్రేమ ఇక్కడ యేసు ప్రభు చూపించిన ప్రేమ కంటే గొప్పది అని భావించకూడదు కూడా. అక్కడేమో తమ్ముని కొరకు త్యాగం చేశాడు, ఒక్కరిని రక్షించుటకు ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం గారు. ఇక్కడ అనేక మందిని రక్షించుటకు యేసు ప్రభు ప్రాణ త్యాగం చేశాడు. 2 ప్రాణ త్యాగం కనపడుతుంది. మొదటిది ప్రేమ, 3 గొప్ప నాయకత్వపు లక్షణాలు. ఎలాంటి నాయకత్వపు లక్షణాలు? నేను వెళ్తున్నాను, 3వ దినాన తిరిగి చేస్తానని నాకు తెలుసు, మీరు నా కోసం మేడం, మీకోసం, మీ పిల్లల కొరకు ఆలోచించండి, రక్షణలోనికి రండి. గొప్ప నాయకత్వపు లక్షణం కనపడుతుంది. ఇక 4 చనిపోయే ముందు కూడా ప్రభు పలికిన మాటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరెందుకు, వీరు క్షమించు అని తనను తాను ఎంత తగ్గించుకుని మన కొరకు విజ్ఞాపన చేసే ఆలోచించండి. అందుకే మేమేమై ఉన్నామంటే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మన వాక్య ధ్యానం. ఎలాగైతే ఒకనాడు అబ్రహాం గారు తమ్ముని కొరకు పరిచారం చేయుటకు ప్రాణత్యాగం వరకు వెళ్ళిపోయాడు, ప్రేమను చూపించాడు, ఈరోజు మేము కూడా ఏమయ్యామంటే యేసు ప్రభువుతో దేవుని రాజ్యము కొరకు జత పనివారమై ఉన్నాం. అబ్రహాం గారు బయలుదేరితే అబ్రహాం గారితో కలిసి జత పనివారికి ఎంతమంది బయలుదేరారు? 318 మంది కనపడుతున్నారు. అబ్రహాం గారు అడుగు ముందుకేస్తే ఆ అబ్రహాం గారితో పాటుగా జత పని వారికి ఎంతమంది దిగారంటే 318 మంది దిగారు. ఈ రోజు ఇంత సువిశాలమైన భూమి మీద ఇంత గొప్ప సువార్త జరగాలంటే ఎంతమంది ఆయన జత పనివారుగా మారాలి? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. అందుకే అంటున్నారు 5వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, దేవుని యొక్క రాజ్యం కొరకు మేము ఏమై ఉన్నామంటే పరిచారకులమై ఉన్నాము. మేమందరము చేయవలసిన పని అయితే చేశాము. అక్కడ అబ్రహాముకు గెలుపునిచ్చింది దేవుడు వెనువెంట ఉన్నాడు కనుక అబ్రహాం. అలానే ఈరోజు మేము వాక్యమైన విత్తనాలు వేస్తున్నాం, వాక్యమైన జీవజలం పోస్తూ వెళ్తున్నాం అని పౌలు గారు అపోల్లో గారి గురించి మాట్లాడుతూ, ఏ రోజైతే ఇప్పుడు అబ్రహాం గారి తరఫున బయలుదేరిన వారు అబ్రహాం గారి ద్వారా ఏం పొందుకుంటారు?
జీతం పొందుకుంటారు. మొత్తానికి అంత పని చేసినందుకు వారు ఖచ్చితంగా అర్హులు. ఇంకొక 2-3 నిమిషాల్లో ముగించుకున్నాం. మేము ఎవరమై ఉన్నాం? 8వ వచనంలో చెబుతూ, నాటువాడును నీళ్ళిపోయేవాడును ఒకటే కదా, ప్రతి వాడు తాను చేసిన కష్టం కొద్ది జీతం పుచ్చుకును. మేము దేవుని జత పని వారమై ఉన్నాం. దేశంలో సైన్యం కూడా ఎన్నో త్యాగాలు చేస్తున్నందుకు వారికి ఇస్తున్నటువంటి జీతాలు, వారికి అందజేస్తున్నటువంటి గొప్ప బహుమానాలు, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారని జత పనివారుగా ఉన్నారు. దేశ భద్రత కొరకు జత పనివారుగా ఉన్నారు. అందుకే వారు రివార్డు పొందుకోవడానికి అర్హులు. భూ సంబంధమైన రాజ్యాల కొరకు పనిచేస్తేనే లాభదాయకంగా మారుతుంటే, ఇక పరలోక సంబంధమైన దేవుని రాజ్యం కొరకు పనిచేస్తే అది ఇంకెంత గొప్ప లాభదాయకంగా ఉంటుందో ఆలోచించాలి. అదే చెప్తున్నాడు 9వ వచనంలో, మేము దేవుని జత పనివారమై ఉన్నాం. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు గొప్ప భవనం కట్టాలనుకుంటుంటే ఆయన సహకారులుగా పరిచారకులు వచ్చారు. నిర్మించబడుతున్నది ఎవరట? వింటున్నవారు. అందరం ఏమయ్యాం? ప్రభువుకు అంటుకట్టబడిన వారమై ఒక్కరికే సేవ చేస్తున్న వారమై ఉన్నాం. అది మనం గమనించాలి. ఎలాగైతే అబ్రహాం గారు అక్కడ అన్ని ప్రాణత్యాగాలు అన్ని ప్రాణత్యాగాలు అంటే నా ఉద్దేశం, ఎంతో మంది అబ్రహాము గారి మీద విశ్వాసం ఉంచి, మా యజమాని యుద్ధంలో దిగుతున్నాడు ప్రాణత్యాగం చేయడానికి, మేము ఆ యజమాని మాట వినాలని ధైర్యంతో మిగిలిన 300 మంది దిగారు. ఎవరి మీద విశ్వాసంతో? అబ్రహాం గారి మీద విశ్వాసం. ఈయన వెంబడిస్తే మేము ఓడిపోయే అవకాశమే లేదు, గెలిచి తీర్థమని దిగారు. ఎవరు కూడా ఆ 318 మందిలో, ఆ 318 మందిలో ఒక్కరు కూడా ఈయనతో వెళ్తే మేము ఓడిపోతాము, వద్దులే మనం వెనక్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే అక్కడ 4 రాజులు ఉన్నారు, అంత పెద్ద సైన్యం ఉంది, మనమే 300 మందే ఉన్నాము, అంత పెద్ద సైన్యం మనల్ని కొట్టి చంపేస్తారు అని వెనుదిగలేదు. అబ్రహాం గారిని చూసి విశ్వాసంతో అడుగు ముందుకేశారు. ఆ విశ్వాసంతోనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ప్రభు పక్షాన పరిచర్యలోకి దిగిన పౌలు గారు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చూద్దాం. 23వ వచనం, వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుచున్నా, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. ఎందుకంత ప్రాణాపాయాల్లోకి వెళ్ళిపోతున్నాడు అబ్రహాం గారు, పౌలు గారు? యేసు ప్రభువును నమ్ముకుంటే చావైనా బ్రతుకైనా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పలికిన గొప్ప దైవజనుడు పౌలు గారు. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, సముద్రంలో ఒంటరి వాడుగా ఒక రాత్రింబగలు ఉండిపోయాడు. నేల మీద అడవుల్లో చిక్కుపోతేనే బయటికి రావడం చాలా కష్టం కొన్ని సందర్భాలు. ఏ క్రూరంగా వస్తుందో అంత పెద్ద సముద్రంలో ఇరుక్కుపోతే ఒక రాత్రింబగలు ఉండిపోయాడట. ఎలా ఉండిపోయాడు? ఓడ పగిలిపోయి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటుంది. అక్కడే 318 మంది ప్రభు పక్షాన పౌలు గారు ఇన్ని ఎదుర్కొన్నాడు. దీనిని ఏమంటారు? విశ్వాసం. మా యజమాని విశ్వాసకు తండ్రిగా పిలువబడ్డాడు. అది ఆదికాండం. ఆయన వెంబడిస్తే మేము కూడా గెలిచి తీర్థం కానీ ఓడిపోము. ఆ విశ్వాసం పౌలు గారికి ఉండటంతో కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతో ఉంటుంది. ఇంకా చెప్పవలసిన అనేకలు ఉన్నవి, ఇంకా చాలా ఇంకేమో విపరీతం అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. నా కొరకు
ఇంత ప్రాణత్యాగం చేస్తే నేనెందుకు నా ప్రభువుకు చేయకూడదు అని పౌలు గారు దిగారు. ఇది మనం నేర్చుకున్న ఈరోజు సందేశం. దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి? ఏం నేర్చుకోలేదు. స్టోరీ చెప్పారు యుద్ధాలు అని, ఇంటికి వెళ్ళి దీని గురించి నేనే అప్పుడు ఉండింటే ఎలా ఉంటుండే అని ఆ ఊహల్లో పోకుండా, ఇది క్రైస్తవుని జీవితం. సాతాను దురాత్మ సంబంధమైన ఈ మట్టి నేత్రాలకు కనబడని దుష్టుని రాజ్య సంబంధమైన వానితో పోరాటం చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఎప్పుడు ముగుస్తుంది యుద్ధం? మన చివరి శ్వాస జరిగినప్పుడే. ఈ చివరి శ్వాస వరకు యుద్ధం బలంగా చేసి సాతానును శీఘ్రముగా మన కాళ్ళ కింద తొక్కించి, ఇంత మెసేజ్ అయింది కనుక ఒక్క వచనం ఎలాగ మూసేసిందో మీరు కూడా మూసేసి ఉండొచ్చు. రోమపత్రిక 16వ అధ్యాయం. మనందరి శత్రువు ఒకే ఒకడు. 20వ వచనం, రోమపత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. దావీదు గారు గొల్యాతును బడిసెలో రాయిబెట్టి కొడితే నొసటి మీద దిగి నేల మీద పడిపోయినప్పుడు దావీదు గారు ఖచ్చితంగా గొల్యాతు ఎద మీద కాలు పెట్టి తల నరికి ఆ గొల్యాతు యొక్క ఖడ్గం తీసుకొని వచ్చి నిలబడినట్లుగా మనము కూడా సాతానును ఏం చేయాలట? కాళ్ళ క్రింద చితుక త్రొక్కాలట. ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోలేదో సీనిది రివర్స్ అవుతుంది. ఏంట రివర్స్? అది మనం వాడి కాళ్ళ కింద ఉంటాం. ఎవరైనా మన మీద కాలు పెట్టి తొక్కితే బాగుంటుందా చెప్పండి? బాగుండదు. ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో ఇంకా సాతాను యొక్క కాళ్ళ క్రింద ఉన్న వాళ్ళే. యేసు ప్రభు నీకు తోడుగా ఉండగా విడిపించడానికి ఆయన పక్షాన చేరి నువ్వేం చేయాలి? అపవాది సంబంధమైన దురాత్మలన్నిటినీ ఇదిగో మన కాళ్ళ కిందకు అనిపిస్తారు. ఇది దేవుడు ఈరోజు నేర్పించిన గొప్ప ఆత్మ సంబంధమైన గొప్ప సందేశం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇద్దరితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రకటనలు ఏవి లేవట? ఉన్నాయి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు వినిపించిన ఈ సందేశాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తాను. నా తండ్రి, మీ పక్షాన ఉంటే మా కుడి వైపున 10,000 మంది పడినను, ఎడమ వైపున అంతే సంఖ్యలో పడిన మీరు తోడుగా ఉంటే విజయం మాదే అని తెలియజేస్తారు. లోక సంబంధమైన ఆశలు లెక్కలేనన్ని మా మీదకి బలంగా వచ్చిన వాటన్నిటినీ జయించి ప్రభుతో కలిసి జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండబెట్టదని ప్రభు చెప్పినట్లుగా ఆ సింహాసనం వరకు వచ్చుటకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.